ఇంటర్వ్యూలో వినలేని ఆన్సర్స్ నేను ఇస్తాను అంటున్నారు మరి రాకేష్ మాస్టర్. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asam Appi. మార్చి 22, 2020 లాక్డౌన్ లో చూసిన సినిమాలే చూడలేక, చూసిన సీరియల్లే చూడలేక విసిగిపోయిన జనాలకి మీ అందరికి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేనున్నానంటూ వచ్చిన ఆ గొప్ప వ్యక్తి కథే ఈ స్కిట్. అరే భాస్కర్, అరే మందు తాగాలనుంది, అటకం మీద ఉంటది పో. నానా ఆడుకున్నా. ఇప్పుడు తాగిన తర్వాత నాన్న ఎన్న అంటావు? తాగినప్పుడు బిడ్డ, తాగినప్పుడు గడిది గుడ్డు. అరే భాస్కర్, రేపటికి మందుకు డబ్బులు లేవు, ఇంట్లో అసలు తినడానికి కూడా లేదు, ఏం చేద్దాం? యూట్యూబ్ ఇంటర్వ్యూ చేస్తే డబ్బులు వస్తుంది, నా కుర్చీలో కూర్చోదా? పుల్లయ్య గారు పెకల మీద కోపంతో ఉన్నాడు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అరే పుల్ల ఎరా జఫా, చెప్పు పెద్ద జఫా, చెప్పు పెద్ద జఫా. ఏంట్రా ఛానల్ ఎలా ఉందిరా సుషా? అద్దరిపోయింది. బాగా సంపాదించుకుంటున్నా, చేసుకో. లేకపోతే నీ దగ్గర ఉండాలనుకుంటున్నావా? పిల్లక భాస్కర్, మాస్టర్ వీడికి ఏం చేద్దాం? నాకు చూస్తుంటే తల్లి కోతి పిల్ల కోతి పాలు ఎడుతున్నట్టుంది మీ ఇద్దరు చూస్తుంటే. చాలరా మాస్టర్, నెక్స్ట్ వచ్చేవాడు మాత్రం చాలా డేంజరస్. అమ్మో, వాడు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతాడు, చాలా మంచిగా ఆన్సర్ చెప్పాలి. హలో ఆటో, కూర్చోరా జప్పా. నా పేరు రామ్ ప్రసాద్ సార్. నా బొంగులే ఏం కాదు, నా బొంగులే ఏం కాదు. బాబు లేట్ చేయొద్దు, క్వశ్చన్స్ అడిగాయి. మంత తాగడానికి డబ్బులు లేక మీరు జనాల దగ్గర వసూలు చేస్తున్నారు, నిజమేనా? చూసావు నువ్వు? కూర్చో. ఇప్పుడు కోతికి అట్టుపలు పెడతా అని చెప్పి ఆ అట్టుపలు తీసుకెళ్లి బయట సెకండ్ హ్యాండ్ అమ్ముతాను, నిజమేనా? కోతులకు నేను అన్నం పెట్టింది యూట్యూబ్ ఛానల్లో ఉందిరా. ఏ భాస్కర్, నా గురించి చెప్పరా. మీకు బొంద. ఆ కోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళొద్దన్న. అన్ని కోతుల్లో మీరు కలిసిపోయి కోతులకు మీరు ఎట్టినట్టున్నది, ఆ కోతుల దగ్గర మీరు తీసుకున్నట్టుంది. ఏ మాస్టర్ పెట్టారు, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు, లేట్ లేదు. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూలో మంత్ అవుతున్నారు, అది తప్పు కదంటారా? భాస్కర్ కూర్చోయి, ఒక పెగ్గే. భాస్కర్, నా వల్ల కాలేదు భాస్కర్. జాగ్రత్త, కంగారులో షూలు వేసుకొని తాగిగలవు. మర్చిపోండి. భాస్కర్ వీడికి ఇస్తా. భాస్కర్ వద్దు సార్, మీరు తాగండి. రే పులిబొంగలం, మాడిపోయిన మసాలా దోసి మొఖమడా, నీ జుట్టేందిరా రే? నల్లమల్ల అడవుల్లో ఎండిపోయిన చెట్లు ఆకుల్లాగా ఉందిరా ఇది. గ్రౌండ్ కన్నా బెటరే కదా సార్. బాగా బతుకురా, మంచి ఇంటర్వ్యూలు తీసుకో. నేను ఒకటి చెప్తే అనుకోవద్దంటే చెప్పు. మీరు బాగా బతకండి. లాస్ట్ ఒక్కొక్కరు ఉన్నారు. బాసు దిగు బాసు. సార్ సుధీర్ సార్, ఒక్కొక్కడికి మాత్రం చాలా తిక్కరేగిపోతుంది సార్. ఈ మధ్య కర్ణాటకలో 10 మంది సెట్ చేశారు కామెంట్లు పెట్టడానికి. మీరు ఏం చేస్తారో తెలియదు. ఆల్ ఇండియా సుధీర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కి నన్ను ప్రెసిడెంట్ చేయండి అంతే. మనం బెంగళూరు 10 మంది సెట్ చేద్దాం, కేరళ, మలయాళం, హిందీ, ఎక్కడ పడితే భయపడుతున్నారా? మీరు 10 నేనే 10. మీకు 2 బ్రాండ్ అంబాసిడర్లు అడిగారు తెలుసా? సంవత్సరం 2 కోట్లు. ఏంటిది? ఏం బ్రాండ్? పరుపుల కంపెనీ 4 పోటీ పడుతున్నారు. పరుపులా? సుధీర్ పరుపులు. మాది కావాలా ఆది కావాలా? ఇంకో కంపెనీ మల్లెపూలు. సుధీర్ మల్లెపూలు, మోర 30 రూపాయలు. మోర 30 రూపాయలు. నా కొత్త సినిమా లాంచింగ్ మాస్టర్ తో లాంచ్ చేద్దాం. జాగ్రత్త, పడిపోయేటట్టున్నారు, త్వరగా తగ్గించేద్దాం. మాస్టర్ సార్ వచ్చారు బాబు. ఇంకేమన్నా లవ్ చేసావా? నేను లవ్ చేయలేదు, నన్ను ఒక అమ్మాయి వెనకాతలు పడుతుంది సార్. మాస్టర్ వాడు వెనక పడుతున్నాడు, నేను వెనక పడట్లేదు. నువ్వు ఆగో తల్లి, ఆడబిడ్డలతో నేను మందు దాగి మాట్లాడను. నా బిడ్డలతోనే మాట్లాడతాను తల్లి, రేపొద్దున మాట్లాడతాం, ఉండమ్మా. ఓకే మాస్టర్. మాస్టర్, ఎంతో మంది అన్నార్థులు తీర్చడం కోసం ఒక మంచి సోషల్ మెసేజ్ మూవీ మాస్టర్, మీ చేతులతో చెప్పాలి. ఎప్పటికి తీరదు అది. నా
నా బంగారం సూపర్ స్టార్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ పక్కన, మహేష్ బాబు పక్కన, ప్రభాస్ పక్కన, అందరి పక్కన ఈయన బాగుండాలి. నీకు నా ఆశీర్వచనాలు. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. బిడ్డా. అరే నీ అబ్బారే మాదాపూర్. ఏమైంది? భాస్కర్, ఈ లాక్ డౌన్ నుంచి నేను ఏమేం చేశాను, ఎవరెవరితో ఏం మాట్లాడాను, నా కల్లో ఏదేదో వస్తుంది భాస్కర్. నేను చాలా బాధపడుతున్నాను భాస్కర్. బాధపడితే ఆ వీడియోలు పెట్టి చూసిన వాళ్ళు ఎంత బాధపడతారు. మాస్టర్, రాకేష్ మాస్టర్ గారు అయిపోయింది. దిస్ ఇస్ న్యూ మాస్టర్. జబర్దస్త్, మీకు న్యూ లైఫ్. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఐరన్ మంకీ అనే క్యారెక్టర్ ఉందంట. మాస్టర్ సూపర్ గా చేస్తారు. సరే మాస్టర్, ఇంకా లాక్ డౌన్ వదిలేయండి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. అవును, డాన్స్ అంటే మీకు వచ్చా? అవును ఏంటి భాస్కర్, ఎర్రగా తీస్తా భాస్కర్. అవునా, అయితే ప్రాక్టీస్ చేయండి. ఎలా ఉంది భాస్కర్? పనిచేస్తుందంటే ఏమనుకున్నాను కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందని అస్సలు అనుకోలేదు. సూపర్. మనో గారు ఎలా అనిపించేది ఈ స్కిట్ మీకు? సింగిల్ ఇంటర్వ్యూ మీద మొత్తం స్కిట్ లాగేశారు. భాస్కర్ గారు కరెక్ట్ గా ప్లాన్ చేశారు. దాంట్లో రామ్ ప్రసాద్, సుధీర్ రావడం చాలా వెరైటీగా అనిపించింది. మాస్టర్ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. రోజా గారు బాగుంది మాస్టర్. రష్మి పిలిపించు, నువ్వు వెనక పడ్డావు అన్నారు. అదే మాత్రం క్లారిటీ రావాలట్రా. రోజా గారు నేను వెంట పడ్డానా? ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఆహ్నా పెళ్ళంటానే గట్టిగా అయింది. నీకు ఇష్టమేనా? ఇష్టమే మాస్టర్. ఓకే, నీకు ఇష్టమేనా? पुष्पराज नाम छोटा लेकिन साउंड बहुत बड़ा. एटा ఇప్పుడు మచ్చా నాము చోటే, సౌండ్ చోటే మచ్చా. ఎవరు అమ్మాయ? అదే మచ్చా, 1000 రూపాయలు ఇస్తే నీకు చూడలేదు. ఆ అమ్మాయి 1000 రూపాయలు ఇస్తే చూసింది కాబట్టి ఓ 10,000 ఇస్తా. పెద్ద పూజ ఏమన్నా అవుద్దు కనుక్కో. ఇది చూడు ఎలా ఉందో. తప్ప ఉండదే. ఆ నోట్లో దుంచి ఇప్పుడు చూడు. కరెక్ట్గా ఉండదే. కరెక్ట్ ఉన్నది కదా. పుష్ప, మన కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. మన జంట ఇంత చూడముచ్చటగా ఉంది కదా, జడ్జెస్ ఏమనుకుంటున్నారు? నీ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. ఇదంతా చూస్తున్నాం కదా, మమ్మల్ని ఎవరుకుంటారు? మిమ్మల్ని మధ్యలో అనుకుంటారు సార్. జడ్జెస్ మనకు పిల్లలు ఎప్పుడు అని అడుగుతున్నారండి. ఖుష్బు గారు, ఎవరినో కనీసం మీ చేతిలో పెడతా. అడిగింది ఆవిడ కాదు, శివాజీ గారు. ఆహా, అది చెప్పు ముందు. అడిగింది మనిద్దరికి పిల్లలా? ఏమండి, ఆఫీస్కి వెళ్తున్నారు కదా, వచ్చినప్పుడు హల్వా, మల్లెపూలు అన్ని తీసుకురండి. ముద్దొచ్చేస్తున్నావే నువ్వైతే. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఈ తొక్కలాడికే ఉన్నాడా మొగుడు? ఏమండి, ఏంది? అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళండి. ముందు బాత్రూమ్కి వెళ్ళాలి నేను. ఒకసారి రండి. మరేమో మీరు వచ్చేటప్పుడు మల్లెపూలు, హల్వా తీసుకొస్తారా? అయ్యా, కాఫీ తాగే. అయ్యో కొడుకా, లేసలేరా? ఎందుకు లేవాడే? పట్టుకో. ఎట్లా చచ్చిపోయినా? గట్టిగా పో. ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయినట్టనే. మిమ్మల్ని ఓ పెద్ద దత్తత తీసుకున్నాడు. ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా వెళ్ళండి.
ఏమయ్యా ఎవరు? ఇది ఇల్లు నాదే. ఇప్పుడు నువ్వే గుడిసెలో ఉంటున్నావు కదా. అవును. అసలు నీకు ఏముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది. ఆ మనసు తీసి గుడిసెలో పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు ఆకలి అవుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఏం చేస్తున్నావు? పొయ్యి అంటే ఇస్తున్నా నాన్న. గ్యాస్ బండ కూడా లేదు. అసలు నీకేముందని మమ్మల్ని దత్తత తీసుకున్నావురా? మంచి మనసుంది కదా. ఈ రోజు అన్ని బర్త్డే. అయితే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అన్నయ్య బర్త్డే ఒక కేకు లేదు ఏం లేదు. సేమే చేస్తా నాకు, సేమే చేస్తా నాకు. డబ్బులు లేవు మమ్మల్ని దత్తత తీసుకున్నావు ఎందుకురా? ఎవరన్నారా నేను దత్తత తీసుకోమని? బాగా అడుగుతున్నా, తలపో టీ పెడతాను, టీ పెడతాను. రండి ఎక్కండి. రే నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. ఏమైంది? మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ని అని ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. టిఫిన్ చేశారండి మీరు? నేను చేయను, అవసరం లేదు నాకు ఉద్యోగం చేయడం తొందరపాని. నేను టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను, బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. ఇస్తానండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? రేయ్ కారు మీద చట్నీ ఏమండి నా కోసం మీద గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? ఈ రింగ్ నీ కోసమే కొన్నాను. ఎవరా నామా చెక్కిందరు? ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? మీకు కాల్ పట్టుకుంటూ వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏమండి తలుపు తీయండి. ఎవర్రా? ఏమండి అంటుంది? కొంపలు తగలడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది ఇట్రా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.